Welcome to CBR English. This is Naresh Kumar. Let's watch the regional news. As part of his US tour, BRS working President K.T. Ramarao reached Dallas. He met with the representatives of BRS and NRI USA chapter. In the evening, B is scheduled to participate in the BRS Silver Jubilee celebrations and Telangana Formation Day event at Dr. Pepper Arena in Dallas. Minister T.J. Bharat resumed ration distribution and NR Petakanol. He blamed the YSRCP government for chaos in essential supply distribution and said the coalition government is reintroducing the system through chops, ensuring no convenience to the beneficiaries. Last 5 years, చాలా ఇష్యూస్ ఫేస్ చేశారండి ఈ సబ్జెక్ట్ విధానం. ఎందుకంటే బండ్లో పోయి ఇయడం అనేది ప్రజలకి చాలా ఇబ్బంది కలిగింది. బట్ మేము కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హేస్టీగా ఏదో వచ్చిన వెంటనే చేంజ్ ఓవర్ చేయడం కాకుండా పద్ధతిగా క్లారిటీగా కనుక్కొని గ్రౌండ్ రియాలిటీస్ కనుక్కొని ఏదైతే బెటర్ ఉంటుంది అని చెప్పి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. చంద్రబాబు గారు, తర్వాత నాదెళ్ల మనోహర్ గారు వాళ్ళంతా డిస్కస్ చేసి ఇది బెస్ట్ మెథడ్ 2014 నుంచి 19కి. ఎందుకంటారంటే ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ఎంత ఇబ్బంది అంటే ఎండకు పోయి ఉండాలా, పోనీ వాళ్ళ పద్ధతి ఏముండింది యాక్చువల్గా చెప్పింది ఏమి ప్రీవియస్ గవర్నమెంట్లో డోర్ డెలివరీ ఇస్తామని చెప్పడం జరిగింది. బట్ ఎక్కడా కూడా డోర్ డెలివరీ లేదన్నమాట. ఇక్కడ షాప్ ఉందంటే జస్ట్ ఆ వీధి చివరన పెట్టడం, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం, లేదంటే షాప్ ముందే పెట్టుకొని బండి నుంచి డెలివరీ చేయడం, అది ఎండకు ఉండడం, ప్లస్ టైం ఇన్ని డేస్లోనే కంప్లీట్ చేయాలని చెప్పి విధానము చాలా కష్టాలు ఫేస్ చేశారు. సో ఇది అందరూ కూడా హ్యాపీగా సుఖ సంతోషాలతో హ్యాపీగా వచ్చి నెలంతా కూడా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. సో ఇది మంచి సిస్టమ్ కాబట్టి అందుకే నేను ఇమీడియట్గా డెసిషన్ తీసుకొని ఇంకా లాస్ట్ 11 months నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే చాలా ఫీడ్బ్యాక్ ఉండింది ప్రజల దగ్గర నుంచి. ఇది ఇమీడియట్గా చేంజ్ ఓవర్ చేయమని చెప్తే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది మంచి సిస్టమ్ అండి. సో ప్రజలకి హ్యాపీగా ఉంటుందని చెప్పి ఆలోచించి లాస్ట్ 5 years చాలా ఇష్యూస్ ఫేస్ చేశారండి ఈ సబ్జెక్ట్ విధానం. ఎందుకంటే బండ్లో పోయి ఇయడం అనేది ప్రజలకి చాలా ఇబ్బంది కలిగింది. బట్ మేము కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హేస్టీగా ఏదో వచ్చిన వెంటనే చేంజ్ ఓవర్ చేయడం కాకుండా పద్ధతిగా క్లారిటీగా కనుక్కొని గ్రౌండ్ రియాలిటీస్ కనుక్కొని ఏదైతే బెటర్ ఉంటుంది అని చెప్పి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. చంద్రబాబు గారు, తర్వాత నాదెళ్ల మనోహర్ గారు వాళ్ళంతా డిస్కస్ చేసి ఇది బెస్ట్ మెథడ్ 2014 నుంచి 19కి. ఎందుకంటారంటే ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ఎంత ఇబ్బంది అంటే ఎండకు పోయి ఉండాలా, పోనీ వాళ్ళ పద్ధతి ఏముండింది యాక్చువల్గా చెప్పింది ఏమి ప్రీవియస్ గవర్నమెంట్లో డోర్ డెలివరీ ఇస్తామని చెప్పడం జరిగింది. బట్ ఎక్కడా కూడా డోర్ డెలివరీ లేదన్నమాట. ఇక్కడ షాప్ ఉందంటే జస్ట్ ఆ వీధి చివరన పెట్టడం, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం, లేదంటే షాప్ ముందే పెట్టుకొని బండి నుంచి డెలివరీ చేయడం, అది ఎండకు ఉండడం, ప్లస్ టైం ఇన్ని డేస్లోనే కంప్లీట్ చేయాలని చెప్పి
Maharao expressed concern over the death of a sacred cow in Vemulavada Temple's Goshala. He questioned temple officials' negligence and demanded criminal action. He said the cow's death is unacceptable given its religious significance and contribution of 25 crore rupees revenue annually. కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ చెల్మెడ గారి నాయకత్వం వర్ధిల్లాలి చెల్మెడ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం వాహనం అయినటువంటి నంది మరి నందిని కోడె మొక్కులుగా భావించి మరి ఆ వాహనాన్ని ఎవరు ఏ శుభకార్యం చేసినా తెలంగాణ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు వివిధ రాష్ట్రాల నుండి వచ్చి ఏ శుభకార్యమైనా వాళ్ళ దగ్గర ఇంట్లో పుట్టిన మన కోడెని కానీ లేదంటే ఇక్కడికి వచ్చి కానీ డబ్బులు కట్టి కోడె మొక్కులు తీర్చుకునే అనువాయితీ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. మరి ఇటువంటి కోడె మొక్కులు భక్తుల మనోభావాలను ఏదైతే విస్మరించి ఇక్కడనైతే 450 నుండి 500 కోడెలు కట్టేసే ప్రక్రియ పోషించే ప్రక్రియలో సుమారుగా 1200 నుండి 1500 కోడెలు కట్టేసి వాటికి నడిచే జాగ లేకుండా కూడా వారు వేసిన పశుగ్రాసం కూడా తినే పరిస్థితి లేని పరిస్థితుల్లో మీరు పెంచుతున్నారు అంటే మీకు ఏ మాత్రం మానవ దృక్పథం లేదు అని భావించక తప్పదు. స్వామి వాహనం అయినటువంటి నంది మరి నందిని కోడె మొక్కులుగా భావించి మరి ఆ వాహనాన్ని ఎవరు ఏ శుభకార్యం చేసినా తెలంగాణ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు వివిధ రాష్ట్రాల నుండి వచ్చి. Municipal Minister Narayana stated that the government aims to make one woman from every household an entrepreneur. He assured financial support of 2 lakh crore rupees bank loans to the women during a review meeting with MEPMA groups at his camp office. గత ప్రభుత్వంలో ఒక లేఅవుట్ తీసుకోవాలన్నా ఒక బిల్డింగ్ అప్రూవల్ తీసుకోవాలన్నా అనేక ఇబ్బందులు పడేవాళ్ళు. 2014-19లో ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చాను నేనే. డాక్యుమెంట్స్ ఉండి ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే విత్ ఇన్ 1 minute పర్మిషన్ వచ్చేది. అయితే గత ప్రభుత్వం దాన్ని నిర్ణయం చేసింది. మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే మళ్ళా వాటిని అన్నిటి రివైజ్ చేసాము. తర్వాత ప్రాక్టికల్గా రియల్గా కింద గ్రౌండ్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ఇబ్బందులు ఏందనేది అటు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారు ఉజ్జలత గారు నేను అటు విశాఖపట్నంలో లాంగ్ పెండింగ్ ఉన్న కేసులను పిలవటం వాళ్ళతో డిస్కస్ చేసాం. పాలకొల్లు చేసాం, మచిలీపట్నం చేసాం, నెల్లూరులో చేసాం. ఇట్లా అనేక మున్సిపాలిటీస్లో లాంగ్ పెండింగ్ లేఅవుట్స్ కావచ్చు, బిల్డింగ్ అప్రూవల్ కావచ్చు, వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ సమస్యలకు సొల్యూషన్స్ కొన్ని చేసాం. 5 అంతస్తుల పైన బిల్డింగ్స్ కన్నీ పర్మిషన్స్ లిబరలైజ్ చేసాం, లేఅవుట్స్ చేసాం. 5 అంతస్తుల లోపల ఉండే బిల్డింగ్లు కూడా మరొక 2 రోజుల్లో లిబరలైజ్ చేయబోతున్నాం. అయితే ఈ నేపథ్యంలో ఇన్ని రూల్స్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేసిన తర్వాత కట్టుకునే వాళ్ళు సిస్టమేటిక్గా కట్టాలా, ఏ పర్మిషన్ అయితే తీసుకుంటారో దానికే కట్టాలా. నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో కానీ అర్బన్ అథారిటీస్లో కానీ ఏదైతే మీరు పర్మిషన్ తీసుకుంటారో దాని ప్రకారం కట్టండి. రూల్స్ రెగ్యులేషన్స్ చాలా లిబరలైజ్ చేసాం. గత ప్రభుత్వంలో ఒక లేఅవుట్ తీసుకు. In a key development in the phone tapping case, even accused and former SIB chief Prabhakar Rao is returning from the USA to appear for court hearings on June 5th. He has submitted an undertaking to the Supreme Court promising full cooperation. Investigators hope his interrogation will lead to a breakthrough.
Congress AP spokesperson N. Tulsi Reddy criticized the coalition government for its failure in 10th grade paper evaluations. He demanded that Lokesh resign as minister. He also criticized both the TDP coalition and YSRCP for damaging the education system. He questioned the failure to restore Telugu medium in schools despite promises and called it shameful compared to other states. రాష్ట్రములో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడంలో అటు టీడీపీ కూటమి ఇటు జగన్ పార్టీ దొందే. పాఠశాల విద్యలో గతంలో కాంగ్రెస్ పాలనలో 3 రకాల పాఠశాలలు ఉన్నాయి. దాన్ని జగన్ ప్రభుత్వం 6 రకాల పాఠశాలలుగా చేసింది. అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్లు టీడీపీ కూటమి ప్రభుత్వం దాన్ని 9 రకాలు చేసింది. దీంతో విద్యార్థులకు గందరగోళం, అటు వాళ్ళ తల్లిదండ్రులకు అయోమయం. రెండవ అంశం, పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ గతంలో జగన్ ప్రభుత్వం జీవో 85 జారీ చేసింది. ఇది ఒక చారిత్రక తప్పిదం. కూటమి అధికారంలోకి వస్తే జీవో 85ను రద్దు చేస్తాం, పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరిస్తామని టీడీపీ కూటమి నాయకులు చెప్పారు, చంద్రబాబు నాయుడుతో సహా అందరూ. అధికారంలోకి వచ్చే సంవత్సరమైనా ఆ జీవో 85 కంటిన్యూ అవుతా ఉంది. పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరించలేదు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ పరిస్థితి లేదు. మాతృభాషలో పాఠశాల విద్యను నిర్వహించని దేశం అంటూ లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదు. పాఠశాల విద్యలో మాతృభాషలో మాధ్యమం లేని రాష్ట్రం అంటూ లేదు. అలాంటిది తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో పార్టీ పేరే తెలుగుదేశం అని పెట్టుకున్నటువంటి తెలుగుదేశం కూటమి పాలనలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేకపోవడం ఇది చాలా విచిత్రం, విడ్డూరం. ఇది సిగ్గుచేటైన విషయం. ఎన్టీఆర్ ఆత్మ శోభిస్తుంది. మీరు ఇలాగే కొనసాగించాలనుకుంటే మీ పార్టీ పేరు మార్చుకోండి. తెలుగుదేశం బదులు ఇంగ్లీష్ దేశం అని మార్చుకోండి. ఇక మూడవ అంశం, 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం. ఇందులో కూటమి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. 66,363 మంది రీకౌంటింగ్కు రీవెరిఫికేషన్కు అప్లై చేసుకుంటే ఆ రీకౌంటింగ్ చేస్తే అందులో 11,175 మంది మార్కుల్లో మార్పు వచ్చింది, తేడా కనిపించింది. 11,175 మంది విద్యార్థుల్లో నెల్లూరు జిల్లాకు చెందిన రామిశెట్టి సాయి కుందన్ అనే విద్యార్థికి రివాల్యుయేషన్కు ముందు థర్డ్ లాంగ్వేజ్లో 34 మార్కులు వస్తాయి. రివాల్యుయేషన్ తర్వాత 93 మార్కులు వచ్చాయి. రివాల్యుయేషన్కు ముందు 34 మార్కులతో ఫెయిల్, రివాల్యుయేషన్ తర్వాత 93 మార్కులు. ఇది ఒక మచ్చు తురక. Even accused the previous YSRCP government of introducing a bogus scheme in the name of mobile ration vans. He launched ration distribution in Hussainapuram, Samarlakota, Kakinada district. He recalled that late NTR introduced rice 2 rupees per kg and it later reached remote areas. He claimed that under the previous government, mobile ration vans didn't arrive on time. A problem now resolved. Civil Supplies Director Tumala Padmaja and Pedapuram RDO K. Ramani were present. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు 2 రూపాయలు బియ్యం ఇస్తానని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశాడు. ఎక్కడ కూడా మారుమూల ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో బియ్యం దొరికిన పరిస్థితిలో అందరూ కూడా రైస్ తీసుకుని అన్నం తినే పరిస్థితి వచ్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాటలో మరి నడిపించుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడు రూపాయికే బియ్యం అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకుని మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అదే కంటిన్యూ చేస్తూ వచ్చారు. జగన్ గవర్నమెంట్ లో వ్యాన్లు పెట్టి ఇంటికి పెడతానని చెప్పి బోగస్ పథకాన్ని పెట్టడం జరిగింది. దాన్ని తీసేసి ఇప్పుడు ఇంటికే ఇవ్వాలి రైస్ అని, ఇంటి దగ్గర ఇవ్వాలి, డిపో దగ్గర ఇవ్వాలని చెప్పి కార్యక్రమం తీసుకోవడం ఒకటి. అది రాళ్ళకు కూడా 15 రోజులు అందించే విధంగా ఇవాళ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రజలు కూడా మాకు బండి వచ్చినప్పుడు మేము ఉండే విడివాళ్ళం కాదు, మా దగ్గర డబ్బులు ఉండి కాదు, మొత్తం ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు అంతా కూడా మా ఇష్టం వచ్చినట్టు మా దగ్గరలో ఉన్నప్పుడు మేము అందిస్తాం. ఎవరైనా కానీ అందించడానికి అవకాశం లేదు, ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంది, రాలేనంటే కూడా డీలర్ కూడా పంపించడానికి సిద్ధంగా ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైనా మంచి పథకం ఇది, ఈ మంచి పథకాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. ఎన్టీ రామారావు In Kurnool district, Minkanaaru graveyards are also being encroached. Hindu groups have been protesting. MLA B.V. Jayashankar Reddy visited the cremation sites and warned the encroachers. He promised full development of all cremation grounds and assured Hindu organizations not worry. కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, శ్మశానాల జోలికి కానీ శ్మశానాల భూమిలో కానీ
ఎవరైనా అన్యాక్రాంతం చేసేటువంటి పనులు చేస్తే వాళ్ళ తోలు తీస్తాం. దాని గురించి ఆలోచన లేదు. ఎవరైనా ఎక్కడైనా తస్మాత్ జాగ్రత్త. ఈరోజు బీసీలు, హిందువులు, ముస్లింలు అనేది కాదు. శ్మశానం అనేది ఎట్లా ఉందంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉండేటువంటి చివరి మజిలీ ఉన్నటువంటి ఆ ప్రాంతం చాలా. కాబట్టి నేను రేపు ఎల్లుండి ఎమ్మెగనూరు టౌన్లో ఉండే శ్మశానాలన్నీ కూడా అభివృద్ధికి ఎట్లా చేయాలా, ఏ రకంగా చేయాలని చెప్పి దాని మీద కూడా ఒక కార్యాచరణ చేసి అన్ని శ్మశానాలు ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ప్రతి కులానికి సంబంధించిన శ్మశానాలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఒక పద్ధతి ప్రణాళికబద్ధంగా వాటిని అభివృద్ధి చేస్తాం. అదే రకంగా ఇప్పుడు మనం ఇది అయిన తర్వాత పోదాం, అక్కడ చూద్దాం. ఏదో సమస్య ఏదో నాకు అర్థం కాలే, ఒకసారి చూసిన తర్వాత దాన్ని ఏం చేయాలి ఏం కదా చూద్దాం. దాన్ని ఎట్లా కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, శ్మశానాల జోలికి కానీ శ్మశానాల భూమిలో కానీ ఎవరైనా అన్యాక్రాంతం చేసేటువంటి పనులు చేస్తే వాళ్ళ తోలు తీస్తాం. దాని గురించి As part of the 11th International Yoga Day, grand celebrations were held across Andhra Pradesh and Ibrahimpatnam. NTR District Collector G. Lakshmaya and Genco MD KVS Chandrasekhar Babu inaugurated the event held at the Sacred Influence Pavitra Sangam, and the event saw the participation from officials, employees and the public. The collector emphasized daily yoga for good health, while Chakradhar urged everyone to make yoga part of their lives. The TDP government has scrapped the ration delivery vehicles introduced during the YSRCP regime and reinstated the distribution of essential commodities through ration shops starting this month. In Kottapeta under Kuppam municipality, ration shops for wards 13, 14 and 15 were inaugurated by the APS RTC Vice Chairman Muniratnam. Rice pulses and sugar were distributed to the ration card holders. He stated that under the previous government, people struggled due to irregular MDU services. He added that CM Chandrababu Naidu acted upon public feedback and decided to resume shop-based ration delivery from today. పేదవాళ్లకు ప్రభుత్వం అందించినటువంటి ఈ నిత్యావసర వస్తువులు సరఫరా చేయడం ఈ చౌక ధరల దుకాణం ద్వారా చేస్తేనే బాగుంటుందని చెప్పి ప్రజాభిప్రాయం వచ్చింది. కాబట్టి గత ప్రభుత్వం చేసిన పొరపాట్లన్నీ కూడా సరిచేసి కొత్తగా ఈ రోజు ఇక్కడే నిత్యావసర
సరుకులు ఇప్పుడే మన మున్సిపల్ పార్టీ అధ్యక్షులు రాజకుమార్ చెప్పినట్టుగా ఉదయం 8 గంటల నుంచి 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు, అంటే ప్రజలు వీళ్ళందరూ కూడా పనులకు పోయి అన్నీ చేసుకొచ్చిన తర్వాత తిరిగ్గా వాళ్ళకి ఎప్పుడు సౌకర్యం ఉంటుందో అప్పుడు, వాళ్ళ చేతిలో ఎప్పుడు డబ్బులు ఉంటుందో అప్పుడు, వాళ్ళకి ఎప్పుడు వీలైతే ఇక్కడ వచ్చే అవసరం వస్తుందో అప్పుడు వచ్చే విధంగా ఇది అవకాశం ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న సిస్టంలో లోపం ఏంటంటే రాజ్కుమార్ చెప్పినట్టుగా ఎక్కడో రోడ్డు మీద నిలబెట్టడం, ఏదో టైంలో రావడం, మధ్యాహ్నం రావడం, అందరూ పనులకు పోయినప్పుడు వాళ్ళ చేతిలో డబ్బులు లేనప్పుడు, వాళ్ళు ఊర్లో లేనప్పుడు వచ్చి ఇప్పుడే మీరు వేసుకోవాలా లేకపోతే మీకు బియ్యం లేదనే పరిస్థితిలో చాలా ఇబ్బందులు గురి చేశారు. రేషన్ షాపు ప్రతి ఒక్క పేదవాడికి ఇంటికాడికే తీసుకెళ్ళి ఇస్తామని చెప్పి ఒక వెహికల్ తెచ్చి నడి రోడ్లు ఆపి ప్రజలకి అందుబాటులో లేకుండా నడి రోడ్లు ఆపి బియ్యం ఇచ్చే కార్యక్రమం జరిగింది. చాలా మంది మా బూత్ ఇన్ఛార్జీలు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ ఎలక్షన్కి ముందు ప్రతి ఒక్క ఇంటికాడికి వెళ్ళి ఓటు అడిగేటప్పుడు ఈ వ్యవస్థ నడి రోడ్లు నిలిపెట్టి ఎప్పటికొస్తే అప్పుడు వచ్చి బియ్యం వేస్తున్నారు, మాకు ఇది అందుబాటులో లేదని చెప్పి చాలా మంది మాకు తెలియజేస్తే మేము వెంటనే మా ప్రీతం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు ఎలక్షన్ ముందు చెప్పాము. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము రేషన్ షాపులన్నీ వేస్తామని చెప్పే రోజు మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి రేషన్ షాపులను బియ్యం అక్కడికే అందరికీ కూడా సరుకులు అందించే విధంగా చేస్తూ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతిరోజు షాప్ ఓపెన్లో ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు 65 సంవత్సరాలు ఎవరైతే వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంటికాడికే సరుకులు తీసుకుపోయి ఇవ్వడం, వికలాంగులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ ఇంటికాడికి సరుకులు తీసుకుపోయి ఇవ్వడం చెప్తూ ప్రతిరోజు కూడా ఎవరైతే పేదవాళ్ళు పనులు చేసుకుని కూలీనాలు చేసుకుని ఎక్కడి నుంచి వచ్చినా రాత్రి 8 గంటల వరకు కూడా రేషన్ షాపు సరుకులు అందుబాటులో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరూ కూడా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటాం. In Perikonda, Sri Sathya Sai District Minister Savita reopened a local ration depot and distributed rice directly to the homes of elderly and disabled beneficiaries. She launched the initiative under the slogan NTR Kudu Gudda to support the poor. Minister Savita stated that the TDP government is offering ration rice at 2 rupees per kg and accused the previous regime of mismanaging supplies via mobile vans. The coalition government's new policies ensure proper and timely distribution, allowing beneficiaries to collect their rations anytime from the 1st to the 15th of each month directly from ration shops. పేద ప్రజలు సంపూర్ణంగా భోజనం అందాలనే బడుగు బడిగిన వర్గాల కోసం 2 రూపాయల కిలో బియ్యాన్ని మొదలుపెట్టిన నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో మరి ఎప్పుడుగా అప్పటి నుంచి మరి 2019 వరకు కూడా స్టోర్ డీలర్ల దగ్గరే గ్రామాల్లో కావచ్చు ఎక్కడన్నా కావచ్చు రైస్ తీసుకునేవారు. నమ్మకంగా స్టోర్ డీలర్ దగ్గరకు పోతే ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు 3 రోజులు 4 రోజులు 5 రోజులు అని చెప్పి తీసుకునేవారు. మరి గత ప్రభుత్వం 1924 రావడంతో ఎండియూలు వెహికల్స్ పెట్టి మేము డోర్ డెలివరీ చేస్తాం అని చెప్పి పనులు పోయిండే వాళ్ళు కూడా దానికోసం కాసుకోవడం, సరిగా సదుపాయాలు లేకపోవడం, దానివల్ల ఉపయోగం లేకపోవడం, సుమారుగా మనకు అంటే ప్రజల సొమ్ము 233 కోట్ల రూపాయలు వృధా అయిపోయిందనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. చాలామంది అది కూడా 3 స్టోర్లకి 4 స్టోర్లకు ఒక ఎండియూ పెట్టారు. దానివల్ల ప్రజలకి ఏం ఉపయోగం లేదు, కానీ ప్రజల సొమ్ము మాత్రం నష్టపోయాం, ప్రజల సొమ్ము దోచుకొని పోయారనే విషయాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మరి అదేవిధంగా మన యువగలం అధినేత గారు ఒక నిర్ణయం తీసుకొని ఎండియూలు రద్దు చేస్తూ మన స్టోర్లలోనే నాణ్యతమైన ఎలాగైతే నాణ్యతమైన బియ్యం ఈరోజు ప్రజలు బడుగు బడిగిన వర్గాల కోసం రిక్రూట్మెంట్ చేసి ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లు రిక్రూట్మెంట్ చేసి సూపర్ రైస్ మంచి రైస్ మనం ప్రజలకు అందజేస్తున్నాం. అది కూడా ఇక్కడే స్టోర్ డీలర్లు ఎక్కడైతే మనం షాపులు పెట్టామో అక్కడే అందజేస్తాం. ఎవరైతే వికలాంగులు వృద్ధులు ఉంటారో అంటే సింగిల్ కార్డ్ హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటి దగ్గరికే వెళ్ళి మనం ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తామనే విధంగా తెలియజేస్తూ మరి స్టోర్ డీలర్లు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ప్రజల దగ్గరికి ఎప్పటికప్పుడు ఐవీఆర్ఎస్ కాల్స్ కావచ్చు మరి ప్రజలకు అన్ని విధాలుగా అందాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఈరోజు In Palakurti, Jinagon district tensions flared between Congress and BRS workers over the installation of Telangana Talli with the Telangana statue. While Congress leaders proceeded
With installing a new statue, BRS strongly opposed it, demanding the restoration of the original statue. The situation escalated when BRS cadres dismantled the centering work for the second time during construction. This led to a scuffle between police and BRS members, who then staged a protest against the move. A massive job scam has come to light in Telangana, where fraudsters are targeting unemployed youth with false promises of government jobs, government positions and even high-paying roles in the Air Force. At the center of one such scam is a conwoman named Prasanna Reddy, who impersonated a high court judge and duped over 100 job seekers, collecting crores of rupees, claiming she could rescue record assistant post in the High Court. In exchange for money, she vanished after collecting the funds in a recent incident. She even fooled an on-duty CI, circle inspector, by posing as a judge to get VIP access at the Vemulavada temple. After multiple complaints from victims, Hyderabad's Mudranagar police arrested her today in Karimnagar and remanded her in custody. A newly constructed Raitu Bazaar built at a cost of 1.2 crore rupees during the previous government was inaugurated by the Vempalli Major Panchayati Sarpanch or Srinivasulu. The vegetable market previously on Kadapa Road has been shifted here for public inconvenience, and farmers expressed happiness at getting fair process. Raitu Bazaar already construction chesi 1 year పైన అయింది. అది ఇప్పుడు ముందంతా నిరుపయోగంగా ఉన్నది. ఇప్పుడు పంచాయతీ తరపున వేలంపాట నిర్వహించి సొంత మార్కెట్ వేలంపాట నిర్వహించి ఊరి బయట ఉన్న సొంత మార్కెట్ను ఇప్పుడు వైఎస్ఆర్ రైతు బజార్లోకి మార్చడం అయినది ప్రజల సౌకర్యార్థము. కాబట్టి వెంపల్లె ప్రజలు అందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని వెంపల్లెకు మంచి పేరు తీసుకుని వ్యాపారస్తులు కూడా తెలియజేయడం అంటే మంచి సరుకు నాణ్యమైన సరుకును ప్రజలకు అందించి మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. ఈ సముదాయాన్ని గత మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 1,20,00,000 పెట్టి కట్టించడం జరిగినది. A major controversy has erupted over alleged misappropriation of funds in the Telangana Kabaddi Association. These are the updates of regional news. Keep watching CVR English News.